అన్నట్టు అయింది. విపక్షనేతగా తొలిసారిగా ప్రసంగం చేస్తున్నాడు. ఈసారి గట్టిగా పోరాడుతున్నాడు. ఎందుకంటే మెడికల్ కి సంబంధించిన సీట్లు కూడా ఓన్లీ ధనవంతులు మాత్రమే మెడికల్ సీట్లు పొందాలా, పేదవాళ్ళు పొందడానికి అవకాశం లేదా, రైతులకు రుణమాఫీ ఎందుకు చేయకూడదు, విద్యార్థుల జీవితాలతో ఎందుకు నాశనం చేస్తున్నారు అనే విధానంలో రాహుల్ గాంధీ ముమ్మరంగా ఫైట్ చేస్తున్నాడు. దానికి మోడీయే మాట్లాడలేని సమాధానం చెప్పలేని పరిస్థితున్నాడు. అట్లాగే అమిత్ షాకి తర్వాత మోడీ 240 సీట్లతో అవుట్ అయిపోయాడా. ఇప్పుడు అతను ఏం లేదు, ఎవడన్నా వెనక్కి లాగేసి అయిపోయినట్టే. నీకు బీహార్ లో మాకు ప్రత్యేక హోదా ఇస్తారా, ప్యాకేజ్ ఇస్తారా అని అడుగుతున్నాడు నితీష్. అవును, బాబు జస్ట్ థింకింగ్ చేస్తుండ అంతే. అతను ఇంకా అంతకన్నా మించి కూడా అడగొచ్చు. బాబు కూడా 16 సీట్లు, 4 సీట్లు ఎక్కువ. అవును, ఏదన్నా చిన్న తేడా కొడితే మొత్తం కొట్టుకొలిపోద్ది. 3 కాళ్ళ మీద నిలబెట్టాడు, 4వ కాలు లేదు ఇక్కడ. ధర్మం 4 పాదాలు నిలబడుతుంది అంటారు చూసావా, అట్టగా పరిస్థితులు కూడా 4 పాదాలు నిలబడితేనే ఏమన్నా చేయగలడు. దాని ఈవీఎం గవర్నమెంట్స్ అని చెప్పి ఒక పేరు, ఒరిజినల్ ఇదే కాంగ్రెస్ అని చెప్పి ఒక పేరు, ఇట్లా రకరకాలు. మోడీ ఏంటంటే తన చైత్ర యాత్రను ఆపకూడదు అన్న కోణంలో నెట్టుకొస్తున్న గవర్నమెంట్ ఇది. అవును, అంతే తప్ప 100% జనం మెచ్చిన జన ప్రభుత్వం కాదు. వచ్చే రోజుల్లో 140కి పడిపోవచ్చు. ఈ మధ్యలోనే విచిత్రాలు ఏమన్నా జరగవచ్చు. 5 ఏళ్ళు గ్యారంటీగా ఎవరు చెప్పట్లా. అవును, ఇది 5 ఏళ్ల గ్యారంటీ గవర్నమెంట్ కాదు ఇది. అవును, 2-3 ఏళ్ళు కూడా ఉండవు. ఇప్పుడు నితీష్ ఇప్పటి నుంచి మొదలు పెట్టాడు, దాన్ని నిదానంగా చించి క్యారెట్ చేసి మొరడు చేసేసరికి ఒక టైము వచ్చేసరికి వెళ్ళిపోద్ది అంతే. గడగల్లాడిస్తున్న రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తిరగడంతో అతన్ని దీనికి ఎక్కువ ఇది వచ్చేసింది, పదులు వచ్చేసింది మాటకి. అవును, ఇంతవరకు మణిపూర్ అసలు ఇంతవరకు వెళ్ళలేదు. మణిపూర్కి వెళ్ళే ధైర్యం లేదా మోడీకి అని అడిగేశాడు. కొడుకులు పరిగెత్తారు. మామూలుగా మాట్లాడతారు రాహుల్ గాంధీ. ఏదో ఓం బిర్లా ఏదో క్వశ్చన్ అడిగితే నువ్వు దాంట్లో ఉన్న చట్టంలో చూపించు, నువ్వు ఆ బుక్ లో చూపించు అన్నాడు. చూపించి చదివించాడు. కేరళ వాళ్ళు కూడా బాడుకుంటున్నారబ్బా. ఎవరిని? కేరళ ఎంపీలు, తమిళనాడు ఎంపీలు. తమిళనాడు అయితే 40 కదా, తమిళనాడు కలిపి డిఎంకే 40. అవును, వాయిస్ పెరిగింది. తమిళనాడు ఎంపీలు తెలుసా నీకు? పాపం జగన్ మంచి ఒక అవకాశం ఇచ్చింటే బాగుండు, కనీసం ఎంపీల్లో ఉన్న. అయితే ఏపీ వాళ్ళది సైడ్ తీసుకునే వ్యవహారంగా ఉందిరా చూస్తుంటే. వాళ్ళు ఏదైనా చిన్న సైడ్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి బ్యాలెన్సింగ్ మైండ్ సెట్ లేదు. అదేలే, దే ఆర్ నాట్ ప్రాపర్ మైండ్. వాళ్ళు అంత మేధావులుగా లేరు. వాళ్ళు ఇంకా ఏంటంటే ఘోరంగానే ఆలోచిస్తారు. ఓవర్ మాస్టర్ ఎడ్యుకేటెడ్ మైండ్ సెట్ కాదు. ఎడ్యుకేటెడ్ ఎవడు కానీ అంత భారీ ఎత్తున ఒకళ్ళకి అప్పచెప్పడు తీసుకొని, ఎవరికైనా కానీ, జగన్కైనా చంద్రబాబుకైనా. అది అవుట్ మైండ్ సెట్, అవుట్ మైండ్ సెట్. అది కాదు. మరి వాడికి వాయిస్ లేకుండా పోతే ఏం పరిస్థితి అంటే, వాళ్ళు నాకు డాక్టర్ మాట చెప్పాడు, ఎప్పుడు కానీ ఒక మనిషట మాట నెగ్గించుకోవాలి అనే కోణంలో ఏ పని చేయకూడదంట, పని నెగ్గించుకోవాలనే కోణంలో చేయాలంట. ఇక్కడ ఏపీలో ఎట్టయిపోతే మాట పడ్డ. ఇప్పుడు ఏమన్నారు, మీమ్ సెట్ వస్తున్నాయి, అతని ముఖానికి 11 బొమ్మలు వేయడం. ఆ తర్వాత దాన్ని ఏమంటారు, ఏది నాకు ప్రత్యేక హోదా ప్రతిపక్ష హోదా కావాలి అంటే, ఇదిగో ప్రతిపక్ష అన్నకి ప్రతిపక్ష హోదా అంటే అనగానే మందు అపోజిషన్ బ్రాండ్ మందు ఒకటి తీసుకొచ్చి పెట్టి తీసుకో అని అట్లా అంత కామెడీ చేయడము అనేది ఇందుకోసం ఏపీ పాలిటిక్స్ పనికి వస్తుంది తప్ప దీనిలో మజాగా ఉన్నారు కదా తప్ప వాళ్ళు వండర్ఫుల్ థింకర్స్ కాదేమో అనిపిస్తుంది. అదేలే, ఏ రకంగా కూడా అది మంచి థింకర్స్ కాదు వాళ్ళు. దే ఆర్ బ్యాడ్ థింకర్స్, బ్యాడ్ పొలిటికల్ థింకర్స్. అలానే వాళ్ళకి ఇప్పుడు
పొలిటికల్ మెచ్యూరిటీ లేదా అంటే ఓవర్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. అవునులే. ఆ ఓవర్ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా బాగా ఇబ్బంది పడుతుంది. అందువల్ల ఏపీ అనేది ఎప్పుడు కానీ అటు కానీ ఇటు కానీ వంగిపోయి వాలిపోయి ఉంటుంది. అది మైండ్ సెట్ బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ కాదు అది. అవును. నాకు అర్థమైన దాని ప్రకారం ఏపీ వాళ్ళ ప్రజలు వాళ్ళ యొక్క బాగోగులు స్థితిగతులు అనేవి బ్యాలెన్స్ కావడం కానీ వాటి ద్వారా ఇదవడం కానీ జరగదని ఇక్కడ నాకు అర్థమైపోయింది. వాళ్ళు ఎప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు, ఏదో ఒక సంక్షోభంలోనే ఉంటారు. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ మైండ్ సెట్స్.